ఏంటంటారు? ఇటు కవిత గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటారు? కవితకి ఇప్పుడు ఇది ప్లస్సా మైనస్ అంటారు? అది వాళ్ళదేమో కానీ అండి, నేను ఒక పార్టీ పెట్టాను. అది నాకు ప్రాబ్లం అయిపోయింది. మీరు పార్టీ పార్టీ పెడుతున్నాను ఆల్రెడీ. పేపర్ వర్క్స్ కూడా దాదాపు పార్టీ పెడుతున్నారా? అవునండి. అయితే నా ప్రాబ్లం నాకైపోయిందండి. ఇక్కడ వాళ్ళదేమో కానీ నేను యాక్చువల్లీ ఒక పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఆ పార్టీ జాగృతి పేరుతో ఒక పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పి మొత్తం అవునండి, జాగృతి పేరుతో. అయితే ఇప్పుడు మాకు ఏమనిపించిందంటే మహిళ కూడా కావాలి, ఒక మహిళ, ఒక సూపర్ విమెన్ కావాలి అని చెప్పి జాగృతి పేరు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చింది కవిత గారిని. అయితే ఆవిడని ఎంచుకున్నాము, మా పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకున్నాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. మేము ఎంచుకున్నాం. కల్వకుంట్ల కవిత గారిని అంటే ఆమె స్థాపించింది కదా జాగృతి అనేది. మేము వేరేగా పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఆమెని మా పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అనుకున్నారు. ఆల్మోస్ట్ 1 month అయింది. 1 month నుంచి పేపర్ వర్క్స్ అదంతా కొంచెం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అంటే తను 10 సంవత్సరాల క్రితమే పెట్టింది కదండి, మీకు తెలియదు? వేరే జాగృతి అంటే, జాగృతి అంటే కేవలం అదొకటే కాదు కదండి, మహిళా జాగృతి లాంటిది ఒకటి ప్లాన్ చేసుకున్నాము, ప్లానింగ్ చేసుకున్నాం అంతే. అయితే సడన్ గా ఏమైందంటే ఆవిడ అది రెసిగ్నేషన్ చూసి నాకు దాదాపు గుండెపోటు వచ్చేసింది. మీకు? అవును. ఎందుకంటే మీ పార్టీలోకి ఆహ్వానించుకున్నారు, ఆమెను ప్రెసిడెంట్ గా పెడదామని చెప్పి మా పార్టీ. ఇప్పుడు మీకు ఈజీ కదా, ఇంకా గుండె ఎందుకు పగిలినట్టు అవుతుంది? ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఆమె సొంత తండ్రి పార్టీనే కాలదన్నది. రేపటి రోజు మేము పెట్టిన పార్టీ ఈ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ నా పార్టీ కూడా రిజైన్ చేస్తా అంటే మళ్ళీ మా పార్టీ గతి ఏం కావాలి? మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా సార్? ఎందుకంటే మీరే పార్టీ పెడదాము అనుకుంటున్నారు, అది జాతీయ స్థాయిలో. ఒకవేళ ఎదిగిన తర్వాత ఈమె మళ్ళీ ఎప్పుడో సడన్ గా ఆమె మూడు ఖరాబ్ అయి రిజైన్ చేస్తా అంటే నా పార్టీ భవిష్యత్తు ఖరాబ్ కాదండి. మేము ఆమె తెలంగాణ ఉద్యమ నాయకురాలండి, అందుకే ఆమెనే ఎంచుకున్నాము. ఆల్రెడీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆమె ఆల్రెడీ ఉంది. మేము చిన్న పార్టీ పెడదాం అనుకున్నాము, ఆమె జాతీయ లెవెల్లో ఎదుగుతుంది, ఈమె ఉన్నది కాబట్టి ఎదుగుతుంది అనుకున్నాము. కానీ ఈమె కవిత గారి వల్ల ఎదుగుతుంది అనుకున్నాము. కానీ ఈమె సొంత తండ్రి పార్టీనే ఈమె కాలదన్నది. రేపు నా పార్టీని కూడా సడన్ గా అంటే పార్టీ నుంచి తండ్రి కదా తను సస్పెండ్ చేశారు, ఆమె వెళ్ళి రాలేదు కదా పార్టీకి. ఎంత ఉన్నా సరే ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళకు లాస్ ఏమైందో తెలియదు, అవంతా ఒక డ్రామా. కానీ నాకు సడన్ గా ఏమైపోయిందంటే ఇది వినంగానే, ఆమె రెసిగ్నేషన్ వినంగానే నాకు మైండ్ అంతా ఇదైపోయింది, బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఈమె మళ్ళీ నా పార్టీలో వచ్చి నా పార్టీ ఎదిగిన తర్వాత సడన్ గా రాజీనామా చేస్తా అంటే మళ్ళీ నా పార్టీ గతి ఏమవుతుంది? ఈమె నమ్ముకొని పార్టీ పెడతారా? ఈమె నమ్ముకొని కలిసారా అంటే ప్లాన్ చేసుకున్నాము అంతే ప్లాన్ చేసుకున్నాము, కలవలేదు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు పార్టీ పెట్టే ఉద్దేశాలు ఉన్నాయి? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతే కదండి, ఎందుకంటే ఆమె సొంత తండ్రి పార్టీనే ఈమె ధిక్కరించి బయటకు వచ్చేసింది. అంటే ఏంటంటే తెలిసింది, ఇప్పుడు ఈ మధ్య తెలిసింది. పార్టీకి చేశారు, పదవికి చేశారు, ఇది కవిత గారికి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అది వాళ్ళకు ప్లస్ మైనస్ తెలియదు, కానీ దీంట్లో ఇండియాకు ఒరిగేది ఏం లేదండి. వాళ్ళు ఒకవేళ పార్టీ పెట్టినా, ఆ పార్టీలో ఆమె అధ్యక్షురాలు ఉన్నా, రిజైన్ చేసినా సమాజానికి కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, దేశానికి కానీ ఉద్ధరించే అంశం కాదు ఇది. ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ డ్రామాలు అవని. ఈ రోజు తిట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. రేపు సడన్ గా బీఆర్ఎస్ పార్టీ పైకి వచ్చింది అనుకుంటే మళ్ళీ దూరిపోతుంది. ఆపుతారు? ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎందుకమ్మా పోయినామని ప్రశ్నిస్తారా? లేదు, తండ్రి పార్టీ వచ్చేస్తుంది. అంటే ఇదేంటంటే ఒక ప్రణాళిక వాళ్ళకు, ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ డివైడ్ అయ్యి రూల్ చేయడానికి అంటే గేమ్ ఆడుతున్నారు అంతే. వాళ్ళు ఆడేదే గేమ్. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ప్రజల గురించి పట్టించుకునే నాదుడు అందులో ఉన్నారా? కేవలం వాళ్ళు చేసేది డప్పు. డప్పు అంటే ఏంటిది? ఒక విధంగా చూస్తే వాళ్ళు బుర్రకథలు ఎక్కువ చెప్తారు. తండ్రి బుర్రకథనే, కొడుకు బుర్రకథనే, ఈమె కూడా బుర్రకథ. దాంట్లో ఫేమస్ వీళ్ళు. ఎందుకంటే షేర్వాణి, బిర్యానీ వీళ్ళు వేసుకుంటారు, కుర్బానీ వేరే వాళ్ళు ఇవ్వాలి. కుర్బానీ తర్వాతనే కదా వీళ్ళు షేర్వాణి వేసుకుని బిర్యానీ తిన్నారు, అంతే కదా. ఇప్పుడు ఏం చేశారండి? ఆల్రెడీ పరిగెత్తున్న రాష్ట్రాన్ని నెట్టాడు, అంతే ఆపి నెట్టాడు.
ఇదేదో బీహార్ పట్నా తర సిటీ కాదు ఇది. ఆ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ ఇది. ఆ, ఏదో మనం బీహార్ లేదా ఒరిస్సా లాంటి Hmm. స్టేట్స్ కాదు ఇది. ఉమ్, ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో మనము ఒక మంచి రికార్డ్స్ ఉన్నాము. ఉమ్, అలాంటి నగరాన్ని ఆపేశారు ఉమ్, తెలంగాణ మూమెంట్ టైంలో. ఆగిన తర్వాత మళ్ళీ అదే డెవలప్ ఆల్రెడీ ఎవరిని పెట్టా డెవలప్ అవుతుందండి. ఉమ్, మిమ్మల్ని కూర్చోబెట్టినా ఈ సిటీ ఈ రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. ఉమ్. దీనికి వీళ్ళు ఉద్ధరించింది ఏం లేదు. అంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణను సాధించడమే పెద్ద గొప్ప కదా. ఎవరు సాధించారు? కేసీఆర్ గారు. ఎవరి వల్ల? అమరవీరుల వల్ల. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ప్రాణాల త్యాగ ఫలితమే దక్కాలని చెప్పేసి ఈయన పోరాటం చేశారు కదా. ఈయన కూడా ప్రాణాలకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు అర్పించారు. వీళ్ళు అనుభవిస్తుంది ఎవరు? వీళ్ళు. ప్రజలకు మంచి జరగలేదు. ఆ? ప్రజలకు ప్రజలకు కాదు. ఇప్పుడు అమరవీరులు అన్నారు. ఆ. అమరులు ఎందుకు కావాలి? వాళ్ళని ఇప్పుడు ఒక వాస్తవంగా చెప్పాలంటే వాని ఇంట్లో పీనుగు వెళ్ళిందా? ఉమ్, సొంత ఇంట్లో పీనుగులు వెళ్ళదండి. ఉమ్, ఉద్యమం అంటే వాళ్ళ కాళ్ళు నరుక్కొని వాళ్ళు ఉద్యమం చేయాలి. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారు? ఇతరు ప్రాణాలు అడ్డుపెట్టి వీళ్ళు చేశారంట. వీళ్ళు చేస్తారు. అంతే కదా. వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో పీనుగు వెళ్ళిందా అండి? ఉమ్, పచ్చిగా మాట్లాడాలంటే ఏ నాయకుడు ఇట్లా పీనుగు వెళ్ళిందా? ఉమ్. ఎవరు తావలేదు. అందరు హాయిగా ఉన్నారు. అంటే ప్రజల్ని బలి చేశారు. అంతే. ఆ. బలిదానం తెచ్చిన రాష్ట్రం ఇది. ఆ, బలిదానం ఇచ్చుకున్న రాష్ట్రం కాదు. ఒకరిని బలి ఇచ్చిన రాష్ట్రం ఇది. ఓకే. ఇది వాస్తవం. ఇది ఉమ్, మీరు చూడండి మేడం, ఎవరింట్లోనే పీనుకెళ్ళిందా? ఉమ్, ఒక్కడింట్లో ఉమ్. ఏ నాయకుడి ఇంట్లో రాష్ట్రం కోసం. అందరు రోడ్ల మీద వచ్చారు. అందరు రెచ్చగొట్టారు. ఉమ్, పాపం చిన్న అమాయక పిల్లలు, ఉస్మానియా పిల్లలు. అవసరమా పిల్లల ప్రాణాలు అడ్డు పెట్టడానికి? ఇప్పుడు అలా ప్రాణ త్యాగ ఫలితం దక్కాలనే కదా ఈయన పోరాడి మరి తెలంగాణ తీసుకొచ్చారు. వాళ్ళ ప్రాణాలు బలిచ్చారని చెప్పేసి ఉమ్. అర్థం ఉండాలి ఆ ప్రాణ బలికి అని చెప్పేసి ఈయన ముందుండి నడిపించి తెలంగాణ తెచ్చాడు కదా. అదే అంటున్నా. మళ్ళీ నీ పిల్లల ప్రాణం బాగుంది కదా. ఉమ్, ఇప్పుడు నీ పిల్లల ప్రాణము, ఉమ్, నీ మన్మళ్ళ ప్రాణము. ఉమ్. ఈ చిన్నర ప్రాణాలు, ఉమ్. వాళ్ళకి ప్రాణాలకు వాల్యూ లేదా? ఉమ్. వాళ్ళకి ఆయన తీయలేదు కదా. ఆ? ఆయన తీయలేదు కదా. రాష్ట్రం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు కాబట్టి దానికి ఒక అర్థం ఉండాలని ఈయన కూడా ప్రాణ త్యాగం ఆపాలి. ఉమ్, వద్దు బాబు. ఉమ్. విజయశాంతి ఏమన్నది? ఉమ్, ఆదిలాబాద్ లోనే ఎక్కడో, ఉమ్, తమ్ముళ్ళారా ఎవ్వరు ప్రాణ త్యాగాలు చేయొద్దు, ఉమ్. ఏమైనా చేసుకుంటే ఫస్ట్ మేమే చేసుకోవాలని చెప్పి ఉమ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అవును. ఆ టైంలో ఆ. మల్టిప్లై అయిపోయింది. ఉమ్, ఆమె ఇచ్చిందా? బాగుంది. ఆమె పార్టీలు మారుతుంది కానీ అక్కడ ఆగతలేదు, ప్రాణాలు ఆగతలేదు. ఉమ్, ఎవడన్నా ఇచ్చిండా? ఉమ్, ఎవ్వడియలేదు. కానీ పోయింది కేవలం ప్రజల ప్రాణాలే, ఉమ్, అమాయకుల ప్రాణాలు. పాపం ఎవ్వరు కానీ ఎంత దారుణం అనిపించింది అంటే ఆ రోడ్ల మీద కెరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడము. ఉమ్, ఏందంటే అది ఆపిండ ఎవడన్నా? ఉమ్. ఆపలేదు. దిక్కులు చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు కానీ ఆపలేదు ఎవరు. అవి ఆపేగా మరి ఈయన నిరాహార దీక్ష మొదలు పెట్టి. ఆ? అవి ఆపడానికే కదా నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. ఆ తర్వాతే అవి ఆగిపోయినాయి కదా. వీళ్ళు బాగున్నారు కదండి. ఉమ్. ఇప్పుడు వాళ్ళని కాపాడి వీళ్ళు ఏదైనా వీళ్ళేదో సాధించి తీరారుగా. ఆ? సాధించారు. వాళ్ళు సాధించారు. ఉమ్, అమర వీరులు వాళ్ళు. అసలు ఉమ్, వాళ్ళ పేరు మీద ఉండాలి తెలంగాణ. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉండాలి తెలంగాణ, వీళ్ళ పేరు మీద కాదు. ఉమ్. ఓకే. వీళ్ళ ఫామ్ హౌస్లు, వీళ్ళ ఏదైతే ఈ రోజు ఒక సమాజాన్ని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.